కూడా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. చాలు. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ఈ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే స్థిరమైన నిబంధన. మేము ఒప్పుకొనిన చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన అనేది ఈరోజు నా అంశం ఏంటంటే స్థిరమైన నిబంధన. स्थिर वाचा आज का मेरा मैसेज का अंश यही है, स्थिर वाचा. ఓకే, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా మీ యొక్క మనస్సులు దేవుని వాక్యం మీద ఉంచి దేవుని మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఈ స్థిరమైన నిబంధన ఈరోజు మనము కూడా చేసుకొనవలసిన వారమై ఉన్నాం. యెరూషలేములో నెహెమ్యా యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు చేసుకున్నటువంటి ఒక స్థిరమైన నిబంధన. ఏ నిబంధనలు వారు చేసుకున్నారు? వారందరూ ఏకముగా కూడి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి చేసినటువంటి ఆ నిబంధనలు ఏంటి? మనము కూడా వాటిని పాటించవలసిన, మనము కూడా అటువంటి నిబంధన చేసుకొనవలసిన అవసరత ఉందా అనేది దేవుని వాక్యంలో నుండి మనము శ్రద్ధగా ధ్యానించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, यरूशलेम में इस्राएल लोग नेहेमिया का अधीन में वो सभी लोग एक निर्णय लिया, एक स्थिर वाचा बांधा है. क्यों उन लोग वाचा बांधा है, उनका कारण क्या है? आज हम इस वचन सुनने के द्वारा कोई भी वाचा बांधना चाहिए करके हम ध्यान से परमेश्वर का वचन सुनेंगे. वहाँ का परिस्थितियाँ क्या है, क्यों उन लोग वाचा बांधा है, उसका कारण क्या है करके वो सब कुछ हम ध्यान से सुनेंगे. प्रिय भाइयों, వారు నిబంధన చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం నిబంధనలు చేసుకున్నారు అని దానిని గురించి మనం తెలుసుకునే ముందు 9వ అధ్యాయము 33వ వచనంలోనికి వద్దాం. 9వ అధ్యాయం 33వ వచనం. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ప్రజలు దేవునితో చెప్తున్న మాట ఏంటంటే మాకొచ్చిన కష్టాలు, మాకొచ్చిన శ్రమలు, మాకొచ్చిన ఇబ్బందులు రావడానికి నీవు న్యాయంగానే మా మీదకు పంపించావు, ఎందుకంటే నువ్వు సత్యాన్ని అనుసరించావు, మేమేమో దుర్మార్గులమై ఉన్నాం అంటున్నారు. ఏంటి జరిగిన కథ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఆ కింద వచనాల్లో 35వ వచనంలో మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది. చూడండి 35వ వచనం. వారు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. జాగ్రత్తగా వినండి. దేవుడు వారికి చక్కటి ఆ సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చాడు. వారి కుటుంబాల్లో ఏమీ కొలత లేకుండా, కొదువు కాకుండా సమృద్ధిగా ఇచ్చాడు. వారి యొక్క పొలములు, వారి యొక్క భూమి కూడా విస్తారంగా పండి మంచి ఫలాలనిచ్చింది. అవన్నీ కూడా తినేసి చక్కగా
వారు ఏం చేశారంటే ఆయన చేసిన మేలులు తలంచుకోకుండా, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన్ని ఆరాధించడం మానేసి వీరు చెడు నడతలు నడుస్తూ ఉన్నారు. వారు చెడు నడతలు విడిచిపెట్టేయలేదు, మారు మనసు పొందలేదు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేదు. అందుమూలాన వారికి ఏమొచ్చినాయి అంటే శ్రమలు వచ్చాయి. परमेश्वर ने उन सबों को अच्छा रीति से आशीष दिया, उनका पृथ्वी अच्छा से उपवास दिया है, उत्तम फल दिया है. वो सारे फल खाकर परमेश्वर को धन्यवाद नहीं किया है. उन लोग परमेश्वर को आराधना नहीं किया है, परमेश्वर को ध्यान में नहीं रखा है, बल्कि उन लोग बुरा रास्ता में चलने लगा, नहीं पश्चाताप किया है. इसलिए परमेश्वर का शिक्षा उसका ऊपर आया है. आखिरी वचन में लिखा है 37 లో లాస్ట్ లైన్ చూడండి, 37 ఆఖరి లైన్లో మాకు చాలా శ్రమలు కలుగుతూ ఉన్నాయి. मुझे बहुत संकट आता है करके वहाँ का सभी लोग परमेश्वर को पुकारता है. मुझे बहुत संकट आया, बहुत कष्ट आया, बहुत मुसीबत आया है. क्यों? परमेश्वर ने दिया हुआ आशीष को पाकर परमेश्वर को धन्यवाद नहीं किया है, परमेश्वर को आराधना नहीं किया है, परमेश्वर को याद नहीं किया है. इसलिए परमेश्वर क्या किया है, उनको क्लेश में डाल दिया, संकट में डाल दिया है. इसलिए उन लोग कहते हैं मुझे बहुत संकट आ गया है. వారు దేవుడిచ్చినటువంటి సమృద్ధి అయిన దీవెనలు పొందుకొని, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందుకొని, దేవునిని తలంచక, దేవునిని సేవించక, దేవునికి కృతజ్ఞులై ఉండకపోవడం వలన దేవుడు వారిని శ్రమలకు అప్పగించాడు. గనుక ఆ శ్రమల్లో కొట్టుమిట్టాడుతూ వాళ్ళందరూ కూడా మాకు చాలా శ్రమలు వచ్చాయని వాళ్ళందరూ ఆ శ్రమల్లో ఇబ్బంది పడుతూ వారందరూ ఆలోచన చేశారంట. ఆలోచన చేసినప్పుడు ఎందుకీ మనకి కష్టం, ఎందుకీ మనకి శ్రమ, ఎందుకీ మనకి శోధన? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పుడు, ఏ లోటు లేకుండా చూస్తున్నప్పుడు, ఏమీ కొదువు రాకుండా చూస్తున్నప్పుడు మనకి ప్రార్థన గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, దేవుని మందిరం గుర్తురాదు, ఆరాధన చేయాలనే ఆలోచన రాదు. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, బాధ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సమృద్ధితో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకోం. ఈ ఇశ్రాయేలీల ప్రజలు కూడా వారు సమృద్ధిగా దేవుడిచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. కనుక దేవుడు వారి మీదకి శ్రమలను రప్పించాడు. हमको सब कुछ है तो परमेश्वर को याद नहीं करेगा. हम सभी लोग खाने के लिए, पीने के लिए, रहने के लिए सब कुछ है, इसलिए हम परमेश्वर को भूल जाते हैं, प्रार्थना नहीं करता है, आराधना नहीं करते हैं, उसका सन्निधि को भी नहीं आता है. जब हमको कष्ट आता है, मुसीबत आएगा और आर्थिक रीति से इब्बंदी आएगा तो हम परमेश्वर को याद करते हैं. हमारे शरीर में जो कोई बीमारी आएगा तो परमेश्वर को याद करते हैं. लेकिन सब कुछ होने का समय भी हम परमेश्वर को आराधना करना है, उसका सन्निधि में आना है, हमेशा प्रार्थना करना चाहिए. वहाँ का इस्राएली लोग ने क्या किया है कि परमेश्वर को याद नहीं किया, परमेश्वर को आराधना नहीं किया है, इसलिए उन लोगों को क्लेश में डाल दिया परमेश्वर ने. వారు దేవుని తలంచలేదు, దేవుని మేలుని జ్ఞాపకం చేసుకోలేదు, దేవునిని సేవించలేదు. కనుక వారిని శ్రమలకు అప్పగించాడు. वो क्लेश में सारे इस्राएली लोग इकट्ठा होकर, क्यों हम सबों को ऐसा कष्ट आया है, ऐसा मुसीबत आया है, ऐसा संकट आया है करके उन लोग याद करने का समय हम परमेश्वर को भूल गया है, हम परमेश्वर को आराधना नहीं करते हैं, हम परमेश्वर का सन्निधि में नहीं जाता है करके उन सबों का, उनका अंदर एक एक सोच विचार आया था. వారందరూ ఏకముగా కూడి ఎందుకీ మనకి శ్రమలు, ఎందుకీ కష్టాలు, ఎందుకీ మనకి ఇబ్బందులు వచ్చాయి అని వారందరూ ఆలోచన చేసినప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోయాం. మనకు అన్నీ చక్కగా ఉన్నాయి కదా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, మనకి ఏది లోటు లేదు కదా అని దేవుణ్ణి మర్చిపోయాం. కాబట్టి దేవుడే
ఈ శ్రమలను మన మీదకి రప్పించాడు. కాబట్టి మనందరం కూడా ఈ కష్టాల్లో నుండి బయటపడాలంటే, శ్రమల్లో నుండి బయటపడాలంటే, ఇబ్బందుల్లో నుండి బయటపడాలంటే మనందరము కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవునికి స్తోత్రం. మనందరము కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. నిర్ణయం తీసుకుందాం అంటే ఇంకొంతమంది అంటున్నారు, మనందరం కలిసి ప్రమాణం చేద్దాం. మనందరం కలిసి ప్రమాణం చేద్దాం. वहां का सभी लोग कहते हैं हम सब मिलकर एक वाचा बांधेंगे, हम सब मिलकर एक निर्णय लेंगे करके बोलने का समय दूसरा लोग कहते हैं हम सब मिलकर शपथ खाएंगे परमेश्वर का सन्निधि में जाने के लिए। हम सब मिलकर एक स्थिर वाचा बनाएंगे करके उन लोग निर्णय लिया है. మనం చదివినటువంటి 10వ అధ్యాయం మొదటి వచనం అదే. మనందరము కలిసి ఒక స్థిరమైన నిబంధన చేసుకుందాం. ఎప్పుడు వారికి ఇబ్బందులు వచ్చాక, వారికి శ్రమలు వచ్చాక, వారికి కష్టాలు వచ్చాక, వారికి జ్ఞాపకం వచ్చాడు దేవుడు, అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక నిబంధన చేసుకోవడానికి వారు సిద్ధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో, మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీరు మిగిలినప్పుడు, ఎవరు పట్టించుకోలేనట్టుగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని ఆదరించలేనట్టుగా ఉన్నప్పుడు, ఎవరు మన రోగానికి ఎక్కడా కూడా స్వస్థత కలగలేనప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా, ఇంక నుంచి నేను ప్రార్థన మాను ప్రభువా, ఇంక నుంచి చర్చ మాను ప్రభువా, రోజు ప్రార్థన చేసుకుంటాను, రోజు వాక్యం చదువుతాను. ఎప్పుడు అంటే ఆ యొక్క శ్రమలు వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. వీళ్ళు కూడా అలాగే ఒక స్థిర నిబంధన చేసుకోవడానికి ఇష్టపడ్డారంట. ఆ మొట్టమొదటి నిబంధన చూద్దాం. వెర్స్ 28, 27, 28 కలిపి ఉన్న తెలుగులో చదువుదాం. దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. దేవునికి స్తోత్రం. అమ్మా జాగ్రత్తగా వినండి, ध्यान से सुनो. वो सभी लोग एक साथ मिलकर क्या किया है? एक वाचा, एक शपथ खाया है. क्यों? क्या शपथ है? मूसा का व्यवस्था के अनुसार हम चलेंगे, परमेश्वर का वाचा के अनुसार हम चलेंगे. अभी तक हम लोग नहीं चलता है, लेकिन अभी से परमेश्वर मूसा के द्वारा जो दिया है व्यवस्था, वो व्यवस्था का अनुसार हम चलेंगे करके उन लोग सभी लोग एक साथ शपथ खाया है. प्रिय भाइयों, చూడండి చూడండి ఎంత చక్కగా వాళ్ళందరూ కలిసట ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒరే బాబు, మనకి శ్రమలు రావడానికి కారణం ఇదే, దేవుణ్ణి మర్చిపోయాం గనక. మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన ఆ ధర్మశాస్త్ర గ్రంథమును, యెహోవా యొక్క నిబంధనలను మనందరము కూడా అనుసరించి నడుచుకుందుమని వారందరూ కూడా ప్రమాణము చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. हमारा जिंदगी में से क्लेश निकल जाना है तो, संकट से आप बाहर आना है तो, संकट से छुड़ाना है तो तुम परमेश्वर का वचन के अनुसार चलना चाहिए. प्रिय भाइयों, నీ యొక్క శ్రమలలో నుండి, ఇబ్బందులలో నుండి నువ్వు బయటికి రావాలి అంటే మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వారందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, స్థిరమైన నిబంధన, శపథం చేస్తున్నారు దేవుని సన్నిధిలో. ఇక నుంచి మేము మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాము. अभी से लेकर मूसा के व्यवस्था के अनुसार हम लोग चलेंगे करके शपथ खाया है. మరి నువ్వు నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా?
కేవలం వారికి మాత్రమేనా దేవుని వాక్యం? వారికి మోషే ద్వారా ధర్మశాస్త్రం మాత్రమే ఇవ్వబడింది. మనకి పరిశుద్ధాత్ముడు 40 మంది లేఖకుల ద్వారా లిఖించిన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా లిఖించబడినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు శ్రమ, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు అంటే వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. దేవుని మందిరానికి వస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని పాటించట్లేదు. దేవుని వాక్యాన్ని రాసుకుంటున్న వాక్యం నీ జీవితంలో అనుసరించి పాటించట్లేదు. దేవుని వాక్యములో రాయబడినటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. परमेश्वर का वचन के अंदर जो जो लिखा गया है सारे आशीष हम पाना है तो उसका वचन के अनुसार हम चलना चाहिए प्रिय भाइयों. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనం. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. చాలండి. భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆ అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక మానవుడికి తను జీవించిన జీవితానికి కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా అందులో సంక్షిప్తమై ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు అన్ని ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాదాలు అన్నీ పొందుకోవాలంటే ఆ మొదటి లైన్లో మొదటి వచనంలో కండిషన్ ఒకటే, ఏంటంటే ఈ మాటలు నువ్వు అనుసరించి నడుచుకోవాలి. 45 నిమిషాలు ఇక్కడ వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. ఆ 45 నిమిషాల్లో ఒక్క మాట అయినా నువ్వు పట్టుకొని ఆ మాట నువ్వు గైకొంటే దేవుని యొక్క దీవెనలు నీ జీవితంలో దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. यहाँ का वचन सुनकर चले जाएगा तो कुछ फायदा नहीं. सुना हुआ वचन को आधार पर हम चलेगा तो परमेश्वर का आशीष हम पाते हैं प्रिय भाइयों. वचन सुनने के द्वारा, पढ़ने के द्वारा आशीष नहीं मिलता है, बल्कि उसके अनुसार चलने के द्वारा परमेश्वर का आशीष हम पाते हैं. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనం ఆశీర్వదించబడం. ఎప్పుడు ఆశీర్వదించబడతామంటే దేవుని వాక్యాన్ని పాటించడం ద్వారా. వాళ్ళందరూ ఒక నిర్ణయం చేసుకున్నారు, ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాం. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలీయులు తీసుకున్నటువంటి, యెరూషలేములో వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు కూడా ఈ రోజున నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటానయ్యా. దేవుని వాక్యాన్ని వింటున్నాను, దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, నా యొక్క నెట్ అయిపోయేంత వరకు కూడా వాక్యాలే వింటున్నాను. మంచిదే, విన్నా మంచిదే, కానీ వింటేనే ప్రయోజనం లేదు. కానీ ఆ నువ్వు 2 GB అయ్యేంత వరకు విన్నావు 100 వీడియోల కంటే ఒక 100 MBలో వచ్చేటువంటి ఒక మంచి దేవుని మాట నువ్వు అనుసరిస్తే నువ్వు గొప్పగా దీవించబడతావు. హల్లెలూయా. గంటల తరబడి వాక్యాలను వినేసావు, మంచిదే, కానీ అందులో ఒక్క నిమిషం ఆ చదవబడినటువంటి ఒక లైను నువ్వు పాటిస్తే నువ్వు ధన్యురాలు అవుతావు. కనుక ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందంటే మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, ఈ ప్రవచన వాక్యములను వినువాడును ధన్యుడు అని రాయబడలేదు, కానీ వాటిని గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదంటే మానకుండా మందిరానికి వెళ్తున్నాను,
నెలకి 4 వారాలు లేకపోతే 5 వారాలు మానకుండా మందిరానికి వెళ్తున్నాను, పాస్టర్ గారు చెప్తున్న 45 నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాను, ప్రయోజనం లేదు. 5 వారాలు ప్రతి వారము 45 నిమిషాలు వాక్యం విన్నా ప్రయోజనం లేదు. కానీ చెప్తున్న 45 నిమిషాల్లో ఒక్క మాట నువ్వు అనుసరిస్తే అది నీకెంతో మేలు. హల్లెలూయా. महीना में 5 हफ्ता परमेश्वर का सन्निधि में जाते हैं, हर हफ्ता परमेश्वर का वचन सुनते हैं, कुछ फायदा नहीं प्रिय भाइयों. जो सुनते हैं उसके अनुसार हम चलना चाहिए. ఏదైతే వింటున్నామో దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. ఈ రెండు అందరూ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇది చేయట్లేదని నేను అనట్లేదు. చాలా మంచోళ్ళు మీరు అందరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు. చాలా గొప్పవారు మీరు అందరూ కూడా. నేను అంటున్నాను, ఆ రెండింటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నీకు బైబిల్ జ్ఞానం ఉంది, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం ఆమేన్ వరకు నీ మైండ్లో ప్రతి వచనం నీకు గుర్తే, కానీ ప్రయోజనం లేదు. చర్చ్ కట్టినప్పటి నుంచి నేనే మొదటి విశ్వాసిని, అయినో చాలా మెసేజ్లు విన్నాను, చాలామంది పాస్టర్లు చూశాను, నా వాక్యాలన్నీ తెలుసు, మంచిదే. వాక్యాలన్నీ తెలిస్తే ప్రయోజనం లేదు. వచనాలన్నీ గుర్తుంటే ప్రయోజనం లేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నీ నీ మనసులో ఉంటే ప్రయోజనం లేదు. అది నువ్వు పాటించినంత వరకు, అది నీ జీవితంలోనికి అన్వయించుకోనంత వరకు, దానిని నువ్వు అనుసరించి నడుచుకోనంత వరకు ఏమీ ప్రయోజనం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు చేసుకున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి నిబంధన ఏంటంటే ఇక నుండి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాం. ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి చిన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని గంటపట్టేస్తారు. అది కాదు ప్రాముఖ్యం. వారికి ఏంటి ప్రాముఖ్యం అంటే దానిని అనుసరించడం ప్రాముఖ్యం. మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది, ఎక్కడ ఏ వచనం ఉందో మనకు తెలుసు, కానీ అది కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యమైంది దానిని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. అనుసరించి నడుచుకుంటే ఏం జరుగుతుంది? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం, परमेश्वर का वचन के आधार पर हम चलेगा तो क्या होगा? यहोशुआ का पुस्तक में पहले अध्याय 7-8 वचन पढ़ेंगे. 7-8 वचनाలు యెహోషువ గ్రంథం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఏం జరుగుతుందంటే మంచి ప్రవర్తన, చక్కగా ప్రవర్తిస్తావు. ఇంకా ఏమంటున్నాడంటే నీ మార్గం వర్ధిల్లుతుంది. परमेश्वर का वचन के आधार पर हम चलेगा तो क्या होगा? व्यवस्था के अनुसार हम चलेगा तो तेरा काम सफल होगा और तुम प्रभावशाली बनेगे करके परमेश्वर का वचन कहते हैं. तेरा काम सफल होगा. నీ మార్గం వర్ధల చేసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావంట. అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ప్రవర్తన చక్కగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మన ప్రవర్తన బాగోలేదు, ఎవరో వేలెత్తి చూపించలేగా మన ప్రవర్తన ఉంది అంటే దేవుని వాక్యము నీలో లేదు. परमेश्वर का वचन के अनुसार हम तुम नहीं चलेगा तो कोई भी तुम्हारा ऊपर उंगली उठाएगा,
कोई भी तुम्हारा ऊपर उंगली उठाएगा उसका मतलब क्या है कि तुम्हारा अंदर परमेश्वर का वचन नहीं है। जो जिसका अंदर परमेश्वर का वचन है वो सीधा चलेगा। ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు చక్కగా ప్రవర్తిస్తారు, వారి మార్గాలు వర్ధిల్లుతాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకునే వారిలాగా ఉండాలంట. చాలా ఉన్నాయి కానీ చివరిగా ఒక మాటను చూపిస్తానంటే, మొదటి ఈ మాటకి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలనేది కేవలం ఇశ్రాయేలు ప్రజలు అక్కడ తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, సార్వత్రిక సమాజానికి, సార్వత్రిక సంఘానికి, సర్వ మానవాళికి దేవుడిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, చూడండి చూడండి వినండి ఒకసారి, ఇదిగో సర్వ మానవాళికి, మానవ కోటికి ఇది ఏ విధి. మనుషుల యొక్క కర్తవ్యం ఇదే. నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండు, వ్యాపారం చేస్తూ ఉండు, ఇంటి పనులు చేసుకుంటూ ఉండు, వేరే ఏదైనా చేస్తూ ఉండు. అయితే ఇంకొక ప్రక్కన నువ్వు చేయవలసిన ఒక విధి దేవుడిచ్చాడు. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి. परमेश्वर का वचन कहते हैं सारे मनुष्य उसका व्यवस्था के अनुसार चलना चाहिए। सारे मनुष्यों का कर्तव्य यही है, परमेश्वर का वचन के अनुसार हम चलना चाहिए। परमेश्वर ने दिया हुआ आज्ञा है। ज्ञानी सोलोमन कहते हैं सारे मनुष्य उसका वचन के अनुसार चलना चाहिए। జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, అందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ప్రసంగి గ్రంథం సొలొమోను తన చివరి దశలో రాసినటువంటి గ్రంథం, అవసాన దశలో రాసినటువంటి గ్రంథం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు రాజుగా ఉండి సకల భోగభాగ్యాలు అనుభవించి, సకల సుఖ సంతోషాలు అనుభవించి చివరిలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, సూర్యుని కింద మానవుడు పడుతున్న ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే 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 అంటూ ఈ 12 అధ్యాయాలు కూడా వ్యర్థం 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 అంటూ చెప్పి చివరికి ముగింపులోకి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడంటే, మానవులందరికీ ఒకటే విధి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైనా చేస్తూ ఉండు, పెద్ద వ్యాపారమే చేస్తూ ఉండు, పెద్ద కాంట్రాక్టర్వే అయి ఉండు, లేకపోతే పెద్ద ఉద్యోగస్తుడివే అయి ఉండు, వ్యాపారస్తుడివే అయి ఉండు, ఏ జాబ్ అయినా చేస్తూ ఉండు, చివరికి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఇదే మానవ కోటికి దేవుడిస్తున్నటువంటి విధి. హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యము మన చేతుల్లో ఉంది. దాన్ని చదువుతున్నాము, దానిని వింటున్నాము, కానీ అనుసరించట్లేదు. ఈరోజు నెహెమ్యా నాయకత్వంలో ఇశ్రాయేలీలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ఈరోజు ఆయన సన్నిధిలో ఉండి వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజు నుండి నేను కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటానండి. ఒక చిన్న నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నీ కుటుంబం దీవించబడడం, నువ్వు దీవించబడడం, నీ మార్గాలు వర్ధిల్లడం నువ్వు చూడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, आज से लेकर मैं वचन के अनुसार चलूंगा। अभी तक हर दिन परमेश्वर का वचन पढ़ा है, बहुत मैसेज सुनते रहा है, लेकिन आज से परमेश्वर का वचन के अनुसार मैं चलूंगा करके एक निर्णय लेना चाहिए। ऐसा निर्णय लेगा तो जैसा इस्राएल लोग ने आशीष पाया है वैसा हम भी आशीष पाएंगे। प्रिय भाइयों,
మనము కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఎలా అయితే ఇశ్రాయేలీయుల ప్రజలు దీవించబడ్డారో ఆ విధంగా మన కుటుంబాలు మనము కూడా దీవించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాటను చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. మరలా వచ్చేద్దాం అందరం 10వ అధ్యాయంలోనికి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుదాం. మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. హల్లెలూయా. రెండవ నిర్ణయం ఏంటంటే 10వ వంతు దేవునికి ఇస్తాము అని వారు నిర్ణయించుకున్నారు. ఎందుకు మాకు శ్రమ, ఎందుకు మాకు కష్టాలు, ఎందుకు మాకు ఆర్థిక ఇబ్బందులు అంటే వచ్చింది వచ్చినట్టుగా తినేస్తున్నాం, సంపాదించినట్టుగా అనుభవించేస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వలేదనే విషయాన్ని వారు గ్రహించారు. వాళ్ళందరూ ఏకముగా కూడి వారు అర్థం చేసుకున్నది ఏంటంటే దేవుడు మనకెంతో సమృద్ధి అయిన ఫలాన్ని ఇచ్చాడు, మన భూమి 100 ఫలించింది, కానీ అదంతా మనం అనుభవించాం, కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేదు. దేవునికి ఇచ్చుట్లో మనం వెనకబడిపోయాం కాబట్టి మనకి కష్టాలు వచ్చాయని గుర్తిరిగి ఇక నుండి 10వ భాగాన్ని అక్కడ చాలా రాశాడు. పిండిలో ప్రథమ ఫలాలు, లేకపోతే ద్రాక్ష రసంలో, ఇంకా ఫలాల్లో అన్నిటిలో రాశాడు. కానీ అవన్నిటికీ చివరిగా అంటున్నాడు 10వ వంతును తీసుకుని వచ్చి లేవీయులకు మేము ఇచ్చుటకు నిర్ణయించుకుంటమే. హల్లెలూయా. 10వ భాగం ఎవరిది? దేవునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ గ్రహించారంట ఎందుకు ఈ శ్రమలు రావడానికి కారణం, ఎందుకు ఈ కష్టాలు రావడానికి కారణం, ఎందుకు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో మునిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే దేవునికి ఇవ్వకుండా వచ్చినట్టుగా మనమే ఖర్చు పెట్టేసుకున్నాం కాబట్టి మనకి ఇబ్బందులు అనే విషయాన్ని వారు గ్రహించి ఇక నుండి మేమందరము నిర్ణయించుకుంటున్నాం, మేము సంపాదించిన ప్రతి దానిలో కూడా 10వ వంతు తీసుకుని వెళ్ళి లేవీయులకు ఇచ్చుటకు నిర్ణయించుకుంటుమే. బైబిల్లో ఉంది కదండి, మీరేగా చదివారు. నేను చెప్పాను అనుకుంటాను మళ్ళీ అలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా స్పష్టంగా రాయబడింది లేవీయులకు రాసిన పత్రిక, లేవియాకాండం. చూడండి, లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. ఈ మాట, 10వ భాగము యెహోవా సొమ్ము. 10వ భాగము యెహోవా సొమ్ము. ఎక్కువ వివరించుదాం అనుకున్నాను, 12 అయిపోయింది. త్వరగా ఈ మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ మాకు శ్రమలు వచ్చాయి, మాకు ఇబ్బందులు వచ్చాయి అని వారందరూ కలిసి ఆలోచన చేసినప్పుడు వారికి 3 ఆలోచనలు తట్టాయి. అందులో మొట్టమొదటి ఇప్పటివరకు చెప్పాను నేను, దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి కష్టాలు. రెండవది ఇప్పుడు చెప్తున్నాను, 10వ భాగం దేవునికి ఇచ్చుటలో మేము మానేసాం కాబట్టి, దేవునికి ఇవ్వలేదు కాబట్టి మాకు ఈ కష్టాలు అని వారు గుర్తించుకున్నారు. మూడవది ఏంటంటే దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళకపోవడం. ఆ మూడవది లాస్ట్లో వివరిస్తాను. ఈ రెండవది, ఈ 3 నిర్ణయాలు వారు తీసుకున్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడో నెహెమ్యా కాలంలో జరిగిపోయింది. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ మాట్లాడుకుంది. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధాత్ముడు ఇవన్నీ ఎందుకు రాయించి ఇచ్చాడంటే వాటిని అనుసరించి మనము నడుచుకోవడానికి. దేవునికి స్తోత్రం. వారికి ఆ శ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? వారు దేవుని మర్చిపోయారు, దేవునికి ఇవ్వడం మర్చిపోయారు, దేవుని మందిరాన్ని మర్చిపోయారు అని వారు గ్రహించుకొని వాళ్ళందరూ ఏకముగా కూడి మరలా నిర్ణయించుకున్నారు ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ఆలోచన చేయాలి. మన కుటుంబ జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టాం, ఆ కార్యం ముందుకు వెళ్ళట్లేదు.
ఒక పనికి పూనుకున్నాం, ఆ పని ముందుకు జరగట్లేదు. ఒకటి కోరుకుంటా ఉన్నాం, అది మనకి రావట్లేదు. ఏదో చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే రకరకాల కారణాలు నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. అయితే దైవికంగా బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నటువంటి కారణం ఏంటంటే నీ మార్గాల్లో నువ్వు చేస్తున్న పనులన్నిటిలో అది సఫలం అవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. నువ్వు నీ పనులు ముందుకెళ్ళట్లేదు, ఆర్థికంగా నువ్వు దీవించబడట్లేదు అంటే దేవునికి ఇవ్వడంలో బిగబట్టావేమో నువ్వు. బైబిల్ చెప్తుంది మీలో చాలామంది దొంగలు ఉన్నారు అంటుంది. మీలో చాలామంది దొంగలు ఉన్నారు. తుమ్మేసే బౌతులోకి చోరీలోకే కరికే परमेश्वर का वचन कहते हैं मलाकी ग्रंथम 3వ అధ్యాయం 8వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేమేం దొంగతనం చేసామండి, దేవుడి దగ్గర మేమేం దొంగతనం చేసాం అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక మీరు దొంగిలితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మలాకి అంటే పాత నిబంధనకి ముగింపు. ఇప్పుడు వరకు నేను చెప్తున్నది నెహెమ్యా కాలం కూడా పాత నిబంధనే. పాత నిబంధన ప్రకారమే 10వ వంతు, కానీ కొత్త నిబంధన ప్రకారం వర్ధిల్లని కొలది ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లని కొలది ఇవ్వాలి, కానీ అసలుకే లేదు. ఇంకా వడ్డీ ఏం అడుగుతాం అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. అసలు ఏంటి అంటే 10వ వంతు. ఎక్కువగా నేను సంవత్సరంలో 2 సార్లు ఇవ్వడాన్ని గురించి బోధిస్తాను. అంతకుమించి మిగతాదంతా కూడా ఆత్మీయ జీవితం సిద్ధపాటు గురించి, రాకడ గురించి, ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించే వాక్యాలు ఉంటాయి. ఆ 2 సార్లు ఎందుకు చెప్పాలంటే జ్ఞాపకం చేయాలి. ఒక విశ్వాసికి దేవుడు ఇవ్వమన్నాడు, అది దేవుని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ అనే విషయాన్ని గుర్తించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు, ఇక నుండి మేము 10వ వంతు దేవునికి ఇస్తాం. 100 రూపాయలు సంపాదించావు, ఎంత ఇవ్వాలి దేవునికి? 10 రూపాయలు. 200 సంపాదించావు, ఎంత? 20 రూపాయలు. రోజుకి 500 సంపాదించావు, ఎంత? 500కి 50 రూపాయలు. ఆ లెక్కను లెక్కేసుకుని నువ్వు దేవునికి క్రమంగా ఇస్తున్నావా? ఎవరో ఏదో చేసి నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేయట్లేదు. నువ్వు వర్ధిల్లకపోవడానికి, నువ్వు దీవించబడకపోవడానికి గల కారణం ఏంటనంటే దేవుని విషయములో నువ్వు బిగబడతా ఉన్నావు. దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇవ్వట్లేదు. परमेश्वर को देने का विषय में हम हाथ पीछे नहीं उठाना चाहिए प्रिय भाइयों. परमेश्वर का वचन कहते हैं वो सभी लोग मैं दशमांश दूंगा करके वो सभी लोग एक निर्णय लिया है. हमारा परिवार में आशीष नहीं पाने के लिए, हमारा परिवार में संकट आने के लिए, हमारा परिवार में क्लेश आने के लिए, कष्ट आने के लिए कारण है परमेश्वर का देने का विषय में मैं पीछे है, इसलिए परमेश्वर का आशीष हम नहीं पाते हैं. इसलिए आज से लेकर मैं दशमांश परमेश्वर का सन्निधि में दूंगा करके वो सभी लोग परमेश्वर का सन्निधि में निर्णय लिया है. प्रिय भाइयों, जो कुछ काम करो परमेश्वर का देने का विषय में कठिन ना हो. खुशी से देने वालों को परमेश्वर बहुतायत से आशीष देगा करके परमेश्वर का वचन में लिखा है. సనుక్కుంటూ గొనుక్కుంటూ ఈయనేంట్రా బాబు ఇలా చెప్పేస్తున్నాడు, ఇమ్మని చెప్తున్నాడు ఏంటని సనుక్కుంటూ ఇవ్వకపోతే బాగోదేమో, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము ఇవ్వాలి అంటూ గొనుక్కుంటూ ఇస్తే ఆశీర్వాదం లేదంట.
2 కొరింథీలో 9వ అధ్యాయం మీరు చదువుకోండి బాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత. సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తే ఆశీర్వాదం లేదు. అక్కడ కిందకు వచ్చేసరికి ఏమని చెప్తాడంటే, యెహోవా ఉత్సాహముగా ఇచ్చు వారిని దీవించును అని రాయబడింది. హల్లెలూయా. ఉత్సాహంగా ఇచ్చు వారిని, ఏ చీర్ఫుల్ గివర్, ఉత్సాహంగా ఇచ్చేసే వారిని దేవుడు దీవిస్తాడు. खुशी से देना है परमेश्वर को, खुशी से देगा तो परमेश्वर बहुतायत से आशीष देगा. ఆఖరి మే మేరా పప్పా హై, మా నాన్నగారు కూర్చున్నారు వెనకాల. మా ఊరు సంఘానికి ఆయన ట్రెజరర్. దగ్గర దగ్గర 10 లక్షలు ఎంతో నిల్వ ఉన్నాయి వాళ్ళ చర్చిలో. కొత్త చర్చ్ కట్టుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు. ప్రతి ఆదివారం బీరకాయలు, బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు వస్తూ ఉంటాయి. ఒక 50 కేజీలు 70 కేజీలు బియ్యం బస్తాలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఎవరు అంటే విశ్వాసులు. వారి అర్పణలన్నీ కూడా దేవునికి తీసుకొచ్చిస్తారు. ఎప్పుడైతే మనం ఇస్తామో, నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా మీరు 10వ భాగాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు మహా అయితే నీ బ్యాగ్ తెరుస్తావు, నువ్వు మహా అయితే నీ పర్స్ తెరుస్తావు. నీ పర్సులో అన్ని 2000 నోట్లు పెడితే 1,00,000 రూపాయలు ఉంటాయేమో, నీ బ్యాగ్లో అన్ని 2000 నోట్లు పెడితే 1,00,00,000 రూపాయలు ఉంటాయేమో. నువ్వు పర్స్ తెరిస్తే, నువ్వు బ్యాగ్ తెరిస్తే ఆయన అంటున్నాడు, నేను ఆకాశపు వాకిండ్లు తెరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నేను ఆకాశపు వాకిండ్లను తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపుతాను అంటున్నాడు ఆయన. ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో బెగపడుతున్నావు. పౌలు అంటున్నాడు అపోస్తుల కార్యాల్లో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. लेने से देना धन्य है. हम हमेशा चाहिए चाहिए, मुझे चाहिए मुझे चाहिए. परमेश्वर से लेना चाहते हैं, लेकिन परमेश्वर को देने के लिए मन नहीं आते हैं हम सबों को, इसलिए आशीष नहीं पाते हैं प्रिय भाइयों. ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలి, దేవా నాకు ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి, కోట్లు కోట్లు ఎనకేసుకుంటాను కానీ నీకు ₹1,00,00,000 మాత్రం ఇవ్వను. ఇంకా కావాలి ఇంకా కావాలి. అక్కడ సామెతల గ్రంథంలో అంటాడు, ఏమున్నదంట, జలగకి 2 పిల్లలు ఉన్నారంట. ఏంటని? ఇమ్ము ఇమ్ము రమ్ము రానిమి రాని ఇవ్వాలి ఇవ్వాలంటదంట జలగ. ఎంత వచ్చినా సరిపోదా జలక్కి. నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుని దాసుడికి 10వ భాగాన్ని ఇచ్చాడు. దావీదు 10వ భాగాన్ని ఇచ్చాడు. మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎక్కడ కూడా వెనకంజ వేయలేదు. దావీదు ఒక మంచి మాట అంటాడు సొలొమోనుకి, మందిరాన్ని కట్టడానికి. సొలొమోనా, దేవుడు నాకు ధన్యత ఇవ్వలేదు, ఎందుకంటే యుద్ధాలు బాగా చేసి నా కత్తి చాలా రక్తాన్ని చిందించింది కాబట్టి నీ కొడుకు చేత కట్టిస్తానులే మందిరం అన్నాడు దేవుడు. కాబట్టి ఇదిగో 2 లక్షల మనుగుల బంగారం, ఇంకా వెండి, వెలగల రాళ్ళు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఇస్తే ఏమంటే, ప్రభువా ఇవంతా ఎక్కడిది, నువ్వు నాకు ఇచ్చావు, నీకు ఇచ్చిన దానిలో నుండి మరలా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు వ్యాపారం ఇవ్వకపోతే, దేవుడు ఉద్యోగం ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆ పరిస్థితి ఇవ్వకపోతే నీకు ఎక్కడిదే? ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అనే విషయాన్ని గుర్తించక, గ్రహించక దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజ వేస్తూ ఉన్నాం. ద గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు వీరుడు, ప్రపంచాన్ని శాసించాడు. ఓ సముద్రమా నువ్వు కూడా జనాంగమైతే, ఓ సముద్రమా నువ్వే గనక ప్రజలైతే నిన్ను కూడా జయించేసేవాడిని అనేటువంటి గర్వంతో విర్రవీగినటువంటి అలెగ్జాండర్ చిన్న దోమ కుట్టి చచ్చిపోవడానికి అయిపోయాడు. చిన్న దోమ కుట్టింది, బెడ్ మీద పడిపోయాడు. డాక్టర్లు అందరూ వచ్చి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి చూశారు. అబ్బాయి ప్రయోజనం లేదు, 1 వారం రోజుల్లో బకెట్ తనేస్తాడని చెప్పారు. 1 వారం రోజుల్లో చచ్చిపోతాడు అన్నప్పుడు మంత్రులందరినీ పిలిపించాడు. ఇదిగో వినండి, నాకు అర్థమవుతుంది నేను చచ్చిపోతానని. నేను చనిపోయిన తర్వాత నా కోసం పెట్టి చేస్తారు కదా, కెఫిన్ బాక్స్ చేస్తారు కదా,
అక్కడ ఆ పెట్టికి 2 హోల్స్ చేయించండి, 2 రంధ్రాలు పెట్టించండి. ఆ 2 రంధ్రాల్లో నుండి నా చేతులు ఇలా బయటకు పెట్టండి. తర్వాత నా సమాధి పెట్టిని డాక్టర్ల చేత మోయించండి. ఆ తర్వాత నేను సంపాదించిన వెండి బంగారాలు వజ్రవైడూర్యాలు ఉన్నాయి కదా, మార్గంలో వెళ్తున్నప్పుడు అవి చల్లుతూ తీసుకెళ్ళండి అని చెప్పాడు. సరే అన్నారు, అందరు వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి దగ్గరుండి, అయ్యా ఇదేంటండి, ఇదేం కోరిక మీకు? సమాధి పెట్టికి హోల్స్ పెట్టమంటున్నారు, ఎందుకు చేతులు పెట్టమంటున్నారు, బయటకు పెట్టమంటున్నారు? డాక్టర్లు మోయమంటున్నారు ఏంటి? మీ కుటుంబస్తులు ఉన్నారు కదా, లేకపోతే ఇంత పెద్ద సైన్యం మేము ఉన్నాం కదా, సంపాదించిందంతా రోడ్డు మీద చల్లేయమంటున్నారు ఏంటండి అని అడిగితే ద గ్రేట్ అలెగ్జాండర్ చెప్పిన సమాధానం, ప్రపంచాన్ని జయించాను, కానీ నేను చనిపోతున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు ₹1 కూడా పట్టుకొని వెళ్ళట్లేదు, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను నేను. యోబు అంటున్నాడు, నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే వెళ్ళిపోవాలి. మరి డాక్టర్లు ఎందుకు అంటే, ఈ లోకములో దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే, దేవుడు బ్రతికించకపోతే ఏ డాక్టర్ కూడా ప్రాణాన్ని కాపాడలేడు. ఎంతమంది డాక్టర్లు నా ప్రాణాన్ని కాపాడలేరనే విషయాన్ని ప్రపంచానికి తెలియాలి. ఇదిగో మీరు ఏదో అనుకుంటున్నారేమో, నాకు డబ్బు ఉంది, లేకపోతే ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఏ రోగం వచ్చినా నా మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలను అనుకుంటున్నారేమో. దేవుడు కరుణించకపోతే, దేవుడు ఆయుష్ని ఇవ్వకపోతే మా యొక్క డాక్టర్లు మనల్ని బ్రతికించలేరు అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పాడు. మరి వెండి బంగారాలు పడేసేస్తున్నారండి, వజ్రవైడూర్యాలు అంటే. అవన్నీ సంపాదించుకోవడానికి ఎంత యుద్ధం చేశాను, ఎంత ప్రయాసపడ్డాను, కానీ అవేమీ నాతో ₹1 బిల్లు కూడా పట్టుకొని వెళ్ళలేకపోతున్నాను. ఇది అక్షర సత్యం. ఈరోజు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నీ యొక్క జీవితం ఏ రీతిగా ముందుకు వెళ్తా ఉందో ఆలోచన చెయ్యి. దేవునికి ఇవ్వకపోతే నువ్వెంత సంపాదించుకున్నా అదేది నీతో రాదు. నీ బంధువులు నీతో రారు, నీ రక్త సంబంధులు నీతో రారు. చివరికి నువ్వు వేసుకున్న వస్త్రాలు కూడా నీతో రావు. ఆ పెట్టెలో మట్టిలో పడేసిన తర్వాత పురుగులు పట్టి కుట్టేసేవి, చివికిపోయి పోతాయి తప్ప నీతో వచ్చేదేమైనా ఉంది అంటే దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతిదీ నీతో వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోకంలో ధనాన్ని సంపాదించుకుంటే దొంగలు పడతారు, చిమ్మెడి పట్టేస్తుంది. మీ ధనము పరలోకంలో సంపాదించుకోండి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు పరలోకంలో హెవెన్లీ బ్యాంక్ ఏంటి అంటే దేవుని మందిరంలో జరిగే కార్యాలకు, దేవుని మందిరానికి కావలసిన నిధులకు, అలాగే దేవుని పని కొరకు, స్వార్థ పని కొరకు నీవు విత్తే ప్రతి విత్తనము, నీవు ఇచ్చే ప్రతి కానుక పరలోకంలో నీ పేరట రాయబడుతుంది. అది నీకు ధనంగా సమకూర్చబడుతుంది. అది మాత్రమే నీ ఎంట వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవ్వడం తెలిసిన వారికి, ఇవ్వడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు తెలిసిన వారికి ఇంకెప్పుడు కూడా ఎలా చేయి బిగబెట్టడం తెలియదు. కోల్గేట్ పేస్ట్ తెలుసా మీకు? కోల్గేట్ పేస్ట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కోల్గేట్ అంటే ఒక వ్యక్తి పేరు. ఆయన చిన్న పౌడర్ తయారు చేసి చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకుని వీధిలో డబ్బాలు వేసుకుని అమ్ముకుంటూ ఉండేవాడు. వచ్చిన దానిలో నుండి దశమ భాగం తీసేవాడు. అలా కొద్ది రోజులకి ఆ వ్యాపారం విస్తరించబడి ట్యూబుల్లో, చిన్న చిన్న ట్యూబుల్లో వేసుకుని ఒక షాప్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మంచిగా రన్ అవుతున్నప్పుడు అందరూ కొంటున్నారు. అప్పుడు ఆ దశమ భాగంలోంచి 20వ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అది బాగా విస్తరించబడి అందరూ కొనేస్తున్నారు, అందరూ వాడుతున్నారు ఆ కోల్గేట్ పౌడర్ని. డబ్బాల్లో ఉండేది, తర్వాత ట్యూబుల్లోకి వచ్చింది. అందరూ వాడుతూ ఉన్నప్పుడు స్టేట్ లెవెల్లో నుంచి, నేషనల్ లెవెల్లోంచి జాతీయ లెవెల్లోకి వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు కోల్గేట్ పేస్ట్ కంపెనీ దేవునికి ఎంత ఇస్తున్నాడంటే 99% దేవుని పరిచర్యకు ఇస్తున్నాడు, 1% మాత్రమే ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇస్తున్నప్పుడు ఆ వస్తున్న రాబడిలో కొంత తీసుకున్నప్పుడు కూడా కొంత సంపాదించిన నమ్మకంగా దేవునికి దశమ భాగాన్ని తీశాడు. ఈరోజు కోల్గేట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు.
అంతగా విస్తరించబడ్డానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇచ్చినప్పుడు ఆకాశపు వాకిండ్లు ఆయన తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నెహెమ్యా నాయకత్వంలో ప్రజలు దశమ భాగం ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. దశమ భాగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నువ్వు ఉంటే, ఆర్థిక ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడి ఉన్నావు. గ్రహించి గుర్తించి వీరి వలె మారు మనసు పొంది ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికిచ్చి అప్పులు పాలైపోయాము, దేవునికిచ్చి నష్టపోయాము, దేవుని పరిచర్యకిచ్చి కష్టాలు కొని తెచ్చుకున్నాం అన్నవారు ఎవ్వరూ లేరంట. దావీదు అంటున్నాడు, నేను చిన్ననాటి మొదలుకొని ఇప్పుడు పండు ముసలోనయ్యాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. परमेश्वर को देने में हम आगे बढ़ना चाहिए. जरूर हमको आशीष देगा परमेश्वर. तुम्हारा कितना कमाता है महीना में मुझे पता नहीं, लेकिन उसमें से दशमांश देना शुरू करो. जरूर परमेश्वर तुमको आशीष देगा. నువ్వెంత సంపాదిస్తున్నావో నాకు తెలియదు, అది కూడా నాకు అనవసరం. కానీ అందులో నుండి దశమ భాగం తీయడం మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు. హల్లెలూయా. చివరి మాటను చూపించి ముగిస్తాను. చూడండి, 39వ వచనం ఆఖరి లైన్ చదువుదాం. అంటే టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ సమయం ఎక్కువ లేదు. 3 నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాము. రెండవది దేవునికి దశమ భాగాన్ని ఇస్తాము. మూడవది దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం అంటే దాని అర్థం ఏంటి? परमेश्वर को मंदिर को नहीं छोड़ूंगा, उसका मतलब क्या है? ఏంటి దాని అర్థం? వారంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మా కుటుంబ సమేతంగా మేము ఉంటాం. దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతూ ఉంటే ఇంటి దగ్గర టీవీలు చూసుకుంటూ ఉండం, సీరియల్ చేసుకుంటూ ఉండం, మేము కూడా దేవుని మందిరంలో గడుపుతాం అనేటువంటి ఒక మంచి నిర్ణయం. ఇంకా చాలా క్లియర్గా చెప్పాడు, మీరు అర్థం చేసుకుంటే 31వ వచనంలో విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులే కానీ, అంటే వ్యాపారం చేయకూడదు ఆదివారం రోజున. భోజన పదార్థములు అంటే ఫంక్షన్లకి చాలామంది ఆదివారాలు ఫంక్షన్కి వెళ్ళిపోతారు, ఆదివారాలు ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఇంకా అమ్ముట కానీ కొనుట కానీ మేము చేయము అనేటువంటి ఒక నిర్ణయం అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారాలు చేసుకోకూడదు, ఫంక్షన్లకు వెళ్ళిపోకూడదు. వాళ్ళండి ఆదివారమే పెట్టారండి ఫంక్షన్, వాళ్ళు పెట్టారు, మరి నువ్వేమయ్యావు? నీకు తెలుసు కదా వాక్యం. కాబట్టి ఇక నుండి అయినా మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. దేవుని మందిరాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అంత గొప్ప బిజీ పర్సన్ ఎవరంటే రాజు దావీదు. 122వ కీర్తన 1వ వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఏమంటున్నాడంట? నేను సంతోషించితిని. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రితో సమానం ఆ రోజుల్లో రాజు అంటే. ఆదివారం మందిరం కంటే నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, చాలామంది నేను కలవాలి, నాకు టైం లేదు అంటాడు ఇప్పుడు ప్రధానమంత్రిని అడిగితే. కానీ దావీదు అంటున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళడానికి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చూసుకుని ముగించుకుందాం. అమ్మ 10వ అధ్యాయం 24-25 కలుపున్నాయి చూడండి. హెబ్రీ కొందరు మానుకొనుచున్నట్టుగా
సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఇలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం. కొంతమంది మానేస్తూ ఉన్నారు, కొంతమంది ఇంటి దగ్గరే ఉంటున్నారు, కొంతమంది టీవీల దగ్గర ఉంటున్నారు అని వాళ్ళని చూసి మా వీధిలో వాళ్ళు రాలేదు కదా, మా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళలేదు కదా, నేను కూడా ఈ వారం మందిరానికి వెళ్ళను అని మానేయకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా దేవుని మందిరానికి సమాజంగా కూడుట మానొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని వారందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. 3 మాటలు, 3 నిర్ణయాలు ఇశ్రాయేలీల ప్రజలు తీసుకున్న 3 నిర్ణయాలు చెప్పండి ఒకసారి. మొట్టమొదటి నిర్ణయం, దేవుని వాక్యాన్ని ఇశ్రాయేలీల ప్రజలు అంటున్నారు, అయ్యా మేము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. మరి మీరేమంటారు? మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరేమంటారు? మేము కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. మేము ఈ రోజు నుండి 10వ భాగాన్ని దేవుని మందిరానికి ఇస్తాం అని ఇశ్రాయేలీల ప్రజలు అంటున్నారు. మరి మీరేమంటారు? మాట్లాడలేదు. ఇది కష్టం కదా, జోబులోంచి తీయాలంటే కష్టం. మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. మనకు ఎలా మాట్లాడలేదు, డబ్బులు కూడా ఆశీర్వాదాలు కూడా రావాలగే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. క్రమం తప్పుగా దేవుని మందిరానికి ఇస్తాం అని మీరు నిర్ణయించుకుంటే ఆర్థిక ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం అని ఇశ్రాయేలీల ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మరి మీరేమంటారు? మానకుండా మందిరానికి వస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రేరేపించబడిన వారు ఎవరైనా చేయండి. పేరు చెప్పట్లేదు.